సంతోషం, సమాధానం, నిరీక్షణ, క్షమాపణ, రక్షణ అంటే ఇవన్నీ కలయిక క్రిస్మస్. క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు, మస్ అంటే ఆరాధన. యేసుక్రీస్తును ఆరాధించడం అంటేనే క్రిస్మస్. నౌ క్రిస్మస్ మెసేజ్ బై రెవరెండ్ జే పాల్. I request Reverend J. Paul to give Christmas message. Thank you. Hallelujah. What a great occasion it is. ఇంత గొప్ప సందర్భంలో మనందరము కలిసి రావడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదటిగా ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన హానరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ బట్టు విక్రమార్క గారికి, and cabinet ministers of Telangana, and all the pastors and bishops and everyone who are here, I greet in the name of the Lord Jesus Christ. Happy Christmas. Christmas is a చాలా చక్కటి అవకాశం ఇది. I want to speak in Telugu only. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన రోజు క్రిస్మస్. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తును ఆరాధించటం. ఇది చరిత్ర. యేసుక్రీస్తు జనన సందర్భంగా ప్రపంచ జనాభా మొట్టమొదటిసారిగా తీయబడింది. ప్రపంచ జనాభా సంఖ్యలు తీయబడటమే కాదు, క్రీస్తు తరువాత, క్రీస్తు పూర్వమని రెండుగా విభజించబడింది. 2024 సంవత్సరాలు ఇంచుమించు క్రీస్తు జన్మించి అయినదని లెక్కలు కడుతున్నాం. ఆ రోజు, ఆయన జన్మించిన రోజు, పరలోకము నుండి దూతలు దిగి వచ్చి ఆనాడు గొర్రెల కాపరులకి ఆకాశవాణి ద్వారా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము అని దూతలు పాడుచు, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. రక్షించేవాడు, పాపము నుండి విడిపించేవాడు, వ్యాధి బాధల నుండి విడిపించేవాడు, ఆదరణ లేక కుమిలిపోతున్న, పాపమునకు బానిసలైపోయి శాంతి సమాధానాలు లేక నాశనమైపోతున్న మానవ జాతిని విమోచించుట కొరకు దేవుడే రక్తమాంసములలో పాలిభాగస్తుడై భూమికి అరుదించి ఉన్నాడన్నది ఈ క్రిస్మస్ సందర్భంగా మనం గుర్తించాలి. ఆది అందు వాక్యముండను, వాక్యము దేవుడు ఉండను, వాక్యము దేవుడై ఉండను. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించును అన్న మాట యేసుక్రీస్తు ఉన్నవాడను అన్నవాడిగా మొదటి నుండి ఉన్నవాడే. మానవునిగా మన బాధను, మన శ్రమను ఆయన అనుభవించి మన పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి, మనలను మనకు పాప విమోచన కలుగజేయనట్లుగా పాపం వల్ల వచ్చు జీతమైన మరణము ద్వారా జయించి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు పరిపూర్ణుడైన వాడు. ఈరోజు బాలయేసుగా యేసు ప్రభుని గుర్తు చేసుకుంటున్నాము, కానీ ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఇంచుమించు 33.5 సంవత్సరములు జీవించాడు. ఒక మానవుడు ఎలా జీవిస్తే దేవునికి ఇష్టడుగా ఉంటాడు, అలా ఎలా జీవించాలని దేవుడు మొదటిగా మానవుల్ని సృష్టించాడు అన్నది ఆయన ఈ లోకంలో జీవించి చూపించాడు. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రేమమయుడు, ప్రేమపూర్ణుడు, ప్రేమ స్వరూపి. ప్రేమను చూపించాడు, ప్రేమను ప్రకటించాడు. పరమ నుండి ప్రేమ భూమికి దిగి వచ్చింది క్రీస్తు ద్వారానే. ప్రేమ అన్నప్పుడు మనకి చాలా అలవాట్లు ఉన్నాయి, చాలా పదాలు ఉన్నాయి ఈ లోకంలో. ప్రేమ, అన్నిటికీ ప్రేమ అంటాం.
ఐ లవ్ యూ అంటారు, ఐ లవ్ ద డాగ్ అంటారు, ఐ లవ్ ఐస్ క్రీమ్ అంటారు. అన్నిటినీ ప్రేమ 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 అంటాం. ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఎక్కువగా అవే మాటలు వాడుతుంటాం. కానీ ఒరిజినల్ గ్రీక్ భాషలోకి వెళ్తే ప్రేమ అనే వాటికి 4 వ్యత్యాసమైన మాటలు ఉన్నాయి. స్టోర్స్ అంటే సహజమైన ప్రేమ, ఎరోస్ అంటే ఆకర్షణతో వచ్చే ప్రేమ, ఫిలియా అంటే సహోదరుల మధ్య ఉన్న ప్రేమ. ఇవన్నీ తాత్కాలికమైనవే, ఒక సీజనల్గా ఉండేవే. కానీ అగాపే ప్రేమ, దేవుని ప్రేమ, నిస్వార్థమైన పరిశుద్ధమైన శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమను యేసుక్రీస్తు లోకంలోనికి తెచ్చాడు. నిజంగా ఈ లోకంలో ప్రేమ ఉంటే ఘర్షణలు ఉండవు, దోషములు ఉండవు, నేరాలు ఉండవు, సమస్యలు ఉండవు. ఇవాళ వీటన్నిటికీ కారణం ప్రేమహీనతేనన్నది మనకు తెలుసు. అందుకే ప్రభు నేర్పించిన మొదటి పాఠం, ఒకరినొకరు ప్రేమించుకోనండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. ప్రేమ సహిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ క్షమిస్తుంది, ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది. ప్రేమ దుర్నీతి అందు సంతోషించదు, కానీ సత్యమనందు ఆనందిస్తుంది. ప్రేమ డంబముగా ప్రవర్తించదు అన్న మాటలన్నీ క్రీస్తులో మనం చూడగలుగుతున్నాం. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు దీనుడిగా ఆయన వచ్చినాడు. కారణం మనమందరం ఆయన్ని సమీపమునకు వెళ్ళినట్లుగా, ఆయన్ని చూసినట్లుగా. Can I take 10 minutes? Okay? 5 minutes? 2 minutes. Wonderful. I know. ఆయన ప్రేమను మనకు చూపించాడు. హల్లెలూయా. నిజంగా నేను ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. యేసు అంటే జీవితాలను మార్చేవాడు. యేసు క్రీస్తు పాపములు క్షమించేవాడు. ఈ లోకంలో ఎవరూ చేయలేనిది యేసుక్రీస్తు చేస్తాడు. ఒక పాపిని పరిశుద్ధుడిగా చేయవాడు, ఒక గురి లేని వ్యక్తికి గురి కలుగజేయవాడు, జీవితాలను మార్చేవాడు, ప్రేమను పంచేవాడు, పరిశుద్ధతను కలుగజేసేవాడు. అన్నిటికంటే మించి మన అందరం ఆశించే ముక్తి, మరణించిన తరువాత ఉన్న శాశ్వత జీవితం గురించి మనం చాలాసార్లు ఆలోచించము. కానీ ఈ లోకంలో మరణించిన తరువాత నిజమైన జీవితం మనకు ప్రారంభమవుతుంది. మన్నైనది వెనుకటి వల్లే మంటికి చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దుకు వెళుతుంది. కాబట్టి యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు కనుక క్రీస్తునందున్న వాడికి మరణం లేదని, నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరునూ పరలోకం వెళ్ళలేరన్న ప్రభు మాటను నమ్మితే మన పాపములు క్షమించబడినప్పుడు నిత్య నరకానికి పోవలసిన మానవునికి పాప విమోచన కలుగజేసి నిరంతరమైన శాశ్వతమైన పరలోక రాజ్యమును అనుగ్రహించేవాడిగా ప్రభు అయిన యేసుక్రీస్తున్నాడు. అందుకే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు. అందుకే ఆయన రక్షించేవాడు మన పాపము నుండి, మన వ్యాధుల నుండి, మన సమస్యల నుండి, మన జీవితంలో ఉన్న విఫలతల నుండి మనకు విడుదలిచ్చి జయమునిచ్చే ప్రభుగా ఉన్నాడు. ఈ ప్రభువును నా సొంత రక్షకుడిగా నేను నా 18వ ఏట అంగీకరించాను. నేను ఇప్పుడు 73 సంవత్సరాల వయసులో ఉన్నాను. ఈయన ఎంత గొప్ప దేవుడు కాబట్టి ఈ లోకంలో మరి దేనిని కోరకుండా ఆ రోజు నుండి ఈ రోజు వరకు యేసయ్య మాటను నేను నమ్ముతూ జీవిస్తూ ఇతరులకు ప్రకటిస్తూ అనేకుల జీవితాల్లో దేవుడు తన కార్యాన్ని, పరిశుద్ధాత్మ కార్యాన్ని జరగటం నా కళ్ళారా చూస్తూ ఉన్నాను. ఈ యేసు క్రీస్తుని మీరు కూడా రుచి చూడండి. మీకు కూడా ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన ఈ లోకంలో జన్మించాడు. ప్రజలందరికీ ఆయన సమాధానం, సంతోషం ఇచ్చేవాడిగా ఉన్నాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ వందనములు, పెద్దలందరికీ వందనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్ నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు మంత్రివర్గ సహచరులను, ప్రభుత్వ సలహాదారులను, శాసనమండలి సభ్యులను, శాసనసభ్యులను, క్రిస్టియన్ సమాజంలో గొప్ప వ్యక్తులుగా ప్రభు సందేశాన్ని నలుదిశలా వ్యాపింపజేస్తున్న మత ప్రబోధకులందరినీ ఒక వేదిక మీదకి రప్పించి వేలాది మంది భక్తుల మధ్యన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
డిసెంబర్ నెల మిరకల్ మంత్, యేసు ప్రభు జన్మించిన నెల, తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ నెలలో ప్రకటించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర కళ సఫలీకృతమైన నెల. అందుకే తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజలకు ఈ మిరకల్ మంత్ ఎంతో ప్రత్యేకమైనది. ప్రభు జన్మదినను జరుపుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించడమే కాకుండా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులకు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా ఈ నెల కావడం మాకు ప్రభు భక్తులందరికీ కూడా ఈ మిరకల్ మంత్ ఎంతో ముఖ్యమైనది. క్రిస్టియన్ సమాజం ఈరోజు ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా జరుపుకునే ఉత్సవం ఏదైతే ఉందో అది క్రిస్మస్ పండుగ అని చెప్పి మనందరం కూడా గుర్తించవలసిన అవసరం ఉన్నది. ప్రభు ఒకే మాట చెప్పిండు, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగానే నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని. ఇందులో సంపూర్ణమైన సందేశం ఉంది. మానవ సేవనే మాధవ సేవ అని ఏ విధంగా అయితే ఉన్నదో, సర్వజన సుఖినోభవంతు అనే సందేశం ఉన్నదో, ప్రభు ఇచ్చిన సందేశంలో నిన్ను ప్రేమించుకున్నట్టుగానే నీ పొరుగువారిని ప్రేమించు అనే సందేశంలో అన్ని అంశాలు సంక్షిప్తమై ఉన్నాయి. క్రిస్టియన్ సమాజము ముఖ్యంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు ఎంత సేవను అందించినాయో విద్య విషయంలో, వైద్య విషయంలో ప్రభుత్వాలతో పోటీపడి క్రిస్టియన్ సంస్థలు కూడా ఈ దేశంలో పేదలకు విద్యను, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి నిరంతరం ప్రపంచానికే ఆదర్శంగా ఉండే విధంగా ఏ సమాజమైనా అభివృద్ధి సాధించాలంటే, ఆర్థిక పురోగతి సాధించాలి అని అంటే విద్య అత్యంత కీలకమైనది. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా క్రిస్టియన్ ఎడ్యుకేషనల్ సొసైటీస్ అందిస్తున్న సేవను ప్రభుత్వంతో పోటీపడి అందిస్తున్న కొన్ని సందర్భాలలో ప్రభుత్వంలో ఉండే విద్యా సంస్థల కంటే కూడా క్రిస్టియన్ సంస్థలు నిర్వహిస్తున్న విద్యా సంస్థలు నాణ్యమైన విద్యను అందిస్తున్నది. నిష్ణాతులైన విద్యార్థులను ఒక బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్ది ఈ సమాజ నిర్మాణంలో వారు భాగస్వాములై ఆదర్శంగా నిలబడ్డారు. వైద్యం విషయంలో కూడా ప్రభుత్వం అందించలేని వైద్య సేవల్ని అటవీ ప్రాంతంలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదలు, అత్యంత నిరుపేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం ద్వారా ఆరోగ్య తెలంగాణను ఈరోజు క్రిస్టియన్ సంస్థలు, క్రిస్టియన్ సోదరులు కొనసాగిస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా సమైక్య స్ఫూర్తిని, ఈ దేశం యొక్క భద్రతను, ఈ దేశంలో సర్వమతాలు సమానంగా ఉండాలి, సర్వమతాలు వాళ్ళు నమ్మిన, వాళ్ళు ఆచరించిన సిద్ధాంతాన్ని పాటించాలి, సర్వమతాలకు రక్షణ ఉండాలి అన్న ఆలోచన మా ప్రభుత్వానిది. ఎవరు ఏ మతాన్ని విశ్వసించినా, ఎవరు ఏ మతాన్ని ఆచరించినా, ఎవరికి వారి మతాన్ని వారు ప్రచారం చేసుకున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణమైన రక్షణ కల్పిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఎవరు కూడా ఇంకొక మతానికో, ఇంకొక మతాన్ని ఆచరిస్తున్న వ్యక్తులకో, కుటుంబాలకో వ్యతిరేకంగానో, అభ్యంతరకరంగానో
మాట్లాడడం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వము నిషేధించింది. ప్రభుత్వం అలాంటి చర్యలను సమర్థించదు. ఎవరికి వారు వారి యొక్క విశ్వాసాన్ని ఆచరణ రూపంలో వాళ్ళ మతాన్ని ఆచరించవచ్చు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రిస్మస్ పండుగను అధికారిక పండుగ తెలంగాణ రాష్ట్రం మొత్తం నిర్వహిస్తున్నది. ఇది మా ప్రభుత్వం బాధ్యత. మా ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో మీ అందరి సహకారం, చాలామంది మత పెద్దలు ఆశీర్వదించి, నేను ఆనాడు చాలా చర్చులకు చాలా విద్యా సంస్థలకు వెళ్ళి ప్రత్యేకంగా కలిసి వాళ్ళ నుంచి హామీనే కాదు ఆశీర్వాదం కూడా తీసుకొని ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నాను. ఈరోజు అందుకే ప్రభుత్వ పరంగా చారిత్రాత్మకమైన చర్చులను పునర్నిర్మాణంలో కానీ వాటిని అభివృద్ధి పరచడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకొని ఈ కార్యక్రమాలను అన్నిటిని కూడా కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి మీకు స్పష్టమైన అంశాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నాను. 100% తెలంగాణ రాష్ట్రంలో మీకు రక్షణ కల్పించబడుతుంది. దళిత క్రిస్టియన్ సోదరుల యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలను మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు పేదలకు 200 యూనిట్లు ఉచిత కరెంటుని ఇస్తున్నామంటే నిజమైన నిరుపేదలకు, పేదవాళ్ళకి ప్రభుత్వం ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందంటే మా క్రిస్టియన్ సోదరులకు అత్యధికంగా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా 500 రూపాయలకి ఈరోజు సిలిండర్ ఇస్తున్నాము అంటే మా నిరుపేదలకు, ముఖ్యంగా మా దళిత క్రిస్టియన్ సోదరులకు, మా గిరిజన క్రిస్టియన్ సోదరులకు, పేదలకు అందరికీ కూడా ఈ పథకం ఉపయోగపడుతుంది. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, లేదా ప్రభుత్వ నియామకాలను, రిజర్వేషన్లను అమలు చేసి ఈరోజు 55,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టినమంటే ఎంతోమంది మా మిత్రులకు ఇది ప్రయోజనం చేకూర్చింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సంక్షేమ పథకాలను తొందరలోనే ఇందిరమ్మ ఇండ్లను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్నారు. సంక్రాంతి తర్వాత ప్రతి పేదవాడికి ఇల్లుని ఇవ్వాలి అన్న ఆలోచన, ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల పంపకాలలో నిరుపేదలైన దళితులు, అదేవిధంగా దళిత క్రిస్టియన్స్కి అత్యధికంగా లబ్ధి చేకూర్చే కార్యక్రమం, ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి మన ప్రభుత్వం ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ విధంగా అన్ని విషయాలలో పేదల కోసం అమలు చేసే సంక్షేమ పథకాలు అత్యధికంగా మా క్రిస్టియన్ సోదరులకు చేకూర్చే విధంగా ప్రభుత్వంలో కూడా వాళ్ళని భాగస్వాములను చెయ్యాలని, భవిష్యత్తులో పార్టీలో కూడా మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. వారికి ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి నా విజ్ఞప్తి, మీరు ఏర్పాటు చేయబోయే పిసిసి కార్యవర్గంలో ఖచ్చితంగా క్రిస్టియన్ సమాజానికి సముచితమైన స్థానాన్ని, హోదాలను కల్పించి పార్టీలో వాళ్ళ భాగస్వామ్యము, వాళ్ళ కోట, వాళ్ళ హక్కు వాళ్ళ కోసం కేటాయించాలి. వాళ్ళు అడిగినా అడగకపోయినా అది మీ బాధ్యత, నా బాధ్యత. మా క్రిస్టియన్ సోదరులకు కాంగ్రెస్ పార్టీలో సముచితమైన స్థానం కల్పించాల్సిందిగా పిసిసి అధ్యక్షుడికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. పెద్దలందరికీ నా విజ్ఞప్తి, మండల స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ మీ తరఫున ఏమైనా సూచనలు ఉంటే, క్రియాశీలకంగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనే వాళ్ళు ఉంటే వారి వివరాలను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి అందించండి. తప్పకుండా వారికి పార్టీలో సముచితమైన స్థానాన్ని కల్పించే బాధ్యత వారు తీసుకుంటారు. అదేవిధంగా ప్రభుత్వంలో కూడా సముచితమైన బాధ్యత కల్పించడానికి మీ వైపు నుంచి ఉన్న సూచనలు కూడా మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా వాళ్ళను ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా ఈరోజు సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఈరోజు పేదలకు ఇచ్చే ఏ సంక్షేమ పథకమైనా మీ కోట, మీ వాటా మీకు చేకూర్చే విధంగా ప్రభుత్వం యొక్క కార్యాచరణ ఉంటుంది. ప్రభుత్వం ఈరోజు ఈ పండుగను ఒక మంచి వాతావరణంలో ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో ఇది కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం పేదలది.
ఈ ప్రభుత్వం సర్వమతాలను సమానంగా చూసే ప్రభుత్వం. మీ అందరికీ మరొక్కసారి వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. Thank you so much, sir, for your wonderful speech and wonderful message. And then అది భరోసా, అసలు సిసలైన భరోసా అందరికీ. అణువణువు ప్రేమ నిండిన మన మాన్య మహోదయులు ముఖ్యమంత్రి వర్యులు గారి అద్భుతమైన ప్రసంగం విన్నాం. తదుపరి కార్యక్రమం కొనసాగుతుంది. సందేశానికి అందరం కలిసి ఈరోజు పండగ చేసుకుంటున్నాం. మాన్య మహోదయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, అలాగే శ్రీ పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా, ముఖేష్ గౌడ్ గారి చేతుల మీద, షబ్బీర్ అలీ గారి చేతుల మీదుగా అందరూ అధికారులు, మంత్రులందరి గారు కేక్ని కట్ చేస్తున్నారు. మీరందరూ కూడా అక్కడి నుంచే ఉండి భావన చేయండి, ఇక్కడ అందరితో పాటు కేక్ కట్ చేస్తున్న భావన. ప్రేమని పంచి ఇవ్వడం, ఇది కేక్ కట్ చేయడం అంటే కేక్ కట్ చేయడం కాదు, ఆ కేక్ నిండా ప్రేమని పంచండి, ప్రేమని నింపండి, ప్రేమని విశ్వవ్యాప్తం చేయండి. మిమ్మల్ని ఎలా ప్రేమించుకుంటున్నారో పొరుగువారిని, పక్కవారిని కూడా ప్రేమించండి అనేది క్రైస్తవ సందేశం, క్రైస్తవ మత సందేశం. అందరూ కూడా ప్రేమాస్పదమవుతుంది. ఈ విశ్వమంతా ప్రేమమయం. ప్రతి మతం, ప్రతి జాతి, ప్రతి కుల, మత, ప్రాంత, వర్ణ, వక్ష వివక్ష అంటూ లేకుండా నిజంగా మన ముఖ్యమంత్రి గారికి మనందరి మీద ఎంతో ప్రేమ. దయచేసి అందరూ కూడా కూర్చోండి, ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దయచేసి ప్రజలందరూ కూడా మీరు కూర్చోండి, అక్కడ వెళ్ళకండి. Humble request on behalf of